హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వి ఛానల్. నేను మీ హాజిరా అండి. ఇవాళ అయితే సాంబార్ ప్రిపరేషన్ గురించి చూసేద్దామండి. నేనైతే సాంబార్లో ఇవాళ మునక్కాయలు వేసి మునగకాడలు వేసి వండుతున్నానండి. మీరు మునగకాడలకు బదులు అంటే బీన్స్, క్యారెట్, వంకాయలు ఇలా ఏ వెజిటబుల్ అయినా సరే వేసి ఇదే ప్రాసెస్లో మనం సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సాంబార్ మామూలుగా ఇడ్లీలోకి, అన్నంలోకి మరియు కట్టె పొంగలిలోకి మేమైతే వేసుకొని తింటామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ప్రతిసారి ఇలాగే ప్రిపేర్ చేస్తారండి. అన్నంలోకి అయితే నేను ఇలా సాంబార్ వేసుకొని మునగకాడల సాంబార్ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అందుకనేసి వేడివేడి అన్నంలోకి ఇలా మునగకాడల సాంబార్ వేసుకొని తినేస్తున్నాను. ఇంకా ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా మనం ఒక కప్పు కందిపప్పునండి కుక్కర్లో వేసేసుకొని మెత్తగా ఉడకపెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టేసి నేనైతే ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించిన తర్వాత అంటే ఆవాలు చిటపటలాడేటప్పుడు మునగకాడలు వేసేసి తర్వాత ఉల్లిపాయలు వేసేసి బాగా ఆయిల్లో వేయించుకుంటున్నానండి. ఇవి ఆయిల్లో కొద్దిసేపు అలా ఫ్రై అయితే మునక్కాడలు మనం తినేటప్పుడు చాలా బాగా టేస్ట్ ఉంటాయండి. తర్వాత సన్నగా తరిగిన టమాటాలు అయితే వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేగేటప్పుడు వేసామనుకోండి కూరగాయలు బాగా మగ్గుతాయండి. తర్వాత ఈ పప్పులోకి చింతపండు నానబెట్టుకొని ఆ నీటిని అయితే కలుపుతున్నానండి. ఈ పొడి అంటే మనం జీలకర్ర, మిరియాలు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి అండి, 2 లవంగాలు, పసుపు 1 స్పూను, కారపొడి ఒక 2 టేబుల్ స్పూన్లు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకున్నానండి. మామూలుగా అయితే సాంబార్కి ఈ పొడి అనేది చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ కూడా సింపుల్గా, న్యాచురల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బయట సాంబార్ పొడి అయితే నేను వాడానండి. మీరు కావాలంటే సాంబార్ పొడి కూడా ఇందులో వేసుకోవచ్చండి. తర్వాత ఆ పప్పు నీళ్ళని తీసుకొని వచ్చి మనం ఇందులో వేసేస్తున్నామండి. చూడండి ఎంత బాగుందో కదా. అసలు కలర్ చూస్తుంటేనే చాలా చాలా బాగుందనిపిస్తుందండి నాకైతే. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసేసి కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి. ఒక 2 విజిల్లు అయితే మనకి మునక్కాడలు బాగా ఉడికిపోతాయండి. నేనైతే ఈరోజు టైం లేక ఇలా కుక్కర్లో పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే మన మట్టి పాత్రలోనే చేస్తానండి. ఇంకా మార్నింగ్ టైం అయిపోతూ ఉంటే ఇలా కుక్కర్లో కానిచ్చేసాను. కానీ నాకైతే మనసు ఒప్పుకోలేదు. అందుకనేసి మట్టి పాత్రలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి.